రెడీ కమ్ రెడీ తీస్తా వెల్కమ్ టు బల్లా ఫ్యామిలీ వ్లాగ్స్. మేమందరం బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. హాయ్, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పెద్ద పాప బర్త్డే May 14th అని. బట్ అది వీక్ డే రోజు రావడంతో మేము తనని బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాము. కానీ సండే ఎక్కడికైనా వెళ్ళామమ్మా అని అడిగింది. అండ్ సండే వెదర్ కూడా చెక్ చేసి చూసాం. ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ అవుట్డోర్ గేమ్స్. మరి నవీన్ సైలెంట్ ఉంటాడా, ఇంకా కూతురు అడిగింది కదా అని చెప్పి మంచి ప్లేస్ వెతకడం మొదలుపెట్టాడు. ఫైనలీ వీఆర్ యాట్ ట్రీ రన్నర్ అడ్వెంచర్ పార్క్, వెస్ట్ బ్లూమ్ఫీల్డ్, మిషిగన్. ఫస్ట్ అక్కడికి వెళ్ళంగానే రిసెప్షన్కి వే మార్క్ చేసి ఉండడం చూసాము. ఇంకా అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకుందామని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ రూమ్కి వెళ్ళాము. పిల్లలు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి అక్కడ అనేది అసలు ఐడియా లేదు వాళ్ళకి. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే ఒక చిన్న క్యూ ఉండింది. అండ్ అక్కడ మనకి టికెట్స్ ప్రైస్ కూడా డిస్ప్లే పెట్టారు. మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి డెఫినెట్గా వీక్ డే కంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ మనం 2 hours or 3 hours అని చెప్పి ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఇనీషియల్గా మేము 2 hours అనుకున్నాము, బట్ ఫైనలీ 3 hours తీసుకున్నాము. తీసుకున్న మనీకి అండ్ అవర్స్ డెఫినెట్గా వర్త్ ఇట్. దాని తర్వాత వేవర్ సైన్ చేయమని చెప్పారు. ఇలాంటి అడ్వెంచరస్ పార్క్స్ ఆర్ ఇలాంటి యాక్టివిటీస్ ఉన్న ప్లేసెస్కి మనం వెళ్తే డెఫినెట్గా వేవర్ సైన్ చేయమని చెప్తారు. ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి ఆర్ పార్టిసిపెంట్ కేర్లెస్నెస్ వల్ల కింద పడి ఏదైనా ఫ్రాక్చర్ జరిగితే మనం డెఫినెట్గా మళ్ళీ వాళ్ళ మీద సూ చేయకూడదు, వాళ్ళు నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి మనతో అలా సైన్ చేయించుకుంటారు. దాని తర్వాత కిడ్స్ ఏజెస్ అడిగారు. కిడ్స్ ఏజ్ని బట్టి వాళ్ళు ట్యాగ్స్ ఇస్తారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ కలర్ ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మా పెద్ద పాపకి గ్రీన్ కలర్ ట్యాగ్ వచ్చింది అండ్ మా చిన్న అమ్మాయికి ఎల్లో కలర్ ట్యాగ్ వచ్చింది. అండ్ వాళ్ళ ఆ కలర్ని బట్టి వాళ్ళు ఆ కలర్లో మార్క్ చేసి ఉన్న యాక్టివిటీస్ మాత్రమే ప్లే చేయాలి. అండ్ ఇంకా చెప్పడం మర్చిపోయాను, గ్లౌస్ కూడా పర్చేస్ చేయాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన గ్లౌస్ మాత్రమే మనం అక్కడ వేసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ ఇట్ రియలీ హెల్ప్స్ దెమ్. అండ్ వీళ్ళు ఏం చేశారంటే సాఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ ఫ్రంట్ వేసుకున్నారు. యాక్చువల్గా గ్రిప్ ఉన్న పార్ట్ ఫ్రంట్ వేసుకోవాలి అండ్ సాఫ్ట్ ఉన్న పార్ట్ బ్యాక్ వేసుకోవాలి. ఇంకా ఆల్ సెట్ దానికి రెడీ. ఇంకందరం లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే అక్కడ స్టాఫ్ పిల్లల్ని గ్రీట్ చేశారు. అండ్ అక్కడ సైడ్లో వాల్కి టీవీ హ్యాంగ్ చేసి ఉన్నారు. ఎలా ప్లే చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ చెప్పారు పిల్లలకి. వాళ్ళు విన్నప్పుడు దే ఫెల్ట్ అర్థమైందని, బట్ యాక్చువల్గా ప్లే చేయడం స్టార్ట్ చేశాక ఇనీషియల్గా మాత్రం చాలా డిఫికల్ట్ ఫీల్ అయ్యారు. ఇంకా పిల్లలకి హార్నెస్ ఇచ్చారు సేఫ్టీ కోసము. అక్కడ ఒక ట్రీ నుంచి ఇంకో ట్రీకి కేబుల్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో పిల్లలు వేసుకున్న హార్నెస్కి క్లిప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ క్లిప్స్ని కేబుల్స్కి పెట్టి ట్రీస్ని క్రాస్ చేయాలి. సో ఒకవేళ పిల్లలు స్లిప్ అయినా కూడా ఈ క్లిప్స్ అనేది కేబుల్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి కింద పడకుండా జాగ్రత్తగా ఉంటారు. సో ఫస్ట్ కాసేపు ఇద్దరికి హార్నెస్కి ఉన్న క్లిప్స్ కేబుల్కి ఎలా పెట్టాలి అని చెప్పి అక్కడ స్టాఫ్ అండ్ మేము కూడా కొంచెం ప్రాక్టీస్ చేయించాము. పాపం చిన్న పాపకి కొంచెం కష్టమైంది. సో ఇప్పుడు అక్కడ ట్వీటీ ఏమో ఆ జిప్ లైన్ క్రాస్ చేయాలి. ఆ జిప్ లైన్ క్రాస్ చేసేటప్పుడు తనతో పాటు ఆ క్లిప్స్ కేబుల్ కనెక్ట్ అయ్యి ఉంది కదా, సో అది కూడా తనతో పాటు వస్తూనే ఉంటుంది. సో ఎక్కడైనా స్లిప్ అయినా కూడా ఆ క్లిప్ అనేది హ్యాంగ్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయిన్ యాక్టివిటీ ఆడడానికి వెళ్ళాలి. ఇంకా అక్కడ ఒక హబ్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి మనం అన్ని యాక్టివిటీస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో వాళ్ళు ఆ కలర్ ట్యాగ్స్ని బట్టి అక్కడ స్టాఫ్ మనకి సూటబుల్ యాక్టివిటీస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి ఇంకా వెళ్తున్నారు. మళ్ళీ ఒకవేళ యాక్టివిటీ కంప్లీట్ అయిపోతే మళ్ళీ బ్యాక్ మనం ఈ హబ్కే వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో యాక్టివిటీ మనం స్టార్ట్ చేయాలి. అండ్ నౌ లెట్స్ సీ ద ఫన్.
టయర్డ్ అయిపోయానన్నా. స్వీటీ టయర్డ్ అయిపోయావా? ఎంజాయ్ చేస్తున్నావా? బాగుందా? ఎలా ఉంది? చాలా బాగుంది బట్ టైర్డ్. ఇంకా వెళ్తావా మరి ఆగిపోదామా? ఉన్నీలే, ఇంకా టైర్డ్ అయిపోయావు కదా, ఆగిపోదాం. వద్దా? వెళ్తావా? ఆకలి వేయలేదా? ఓకే, జాగ్రత్త. ఓకేనా? Liked it? ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక చిన్న హుక్ ఉందండి. సో హెయిర్ అంతా అల్లాను కదా, సో అంతా ఇరుక్కుపోయిందనమాట హెయిర్ అంతా. సో అదంతా తీసేసి పోనీ వేసేస్తున్నాను. సో దట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ అక్కడ హెయిర్ ఇది అవ్వదని చెప్పేసి. చిన్నమ్మ, ఇంకోటి నీకు డ్రెస్ ఇది ఇబ్బందిగా ఉందా? ఇది హార్నెస్కి. సో నెక్స్ట్ టైము ఫుల్ నెక్, ఇలా ఫుల్ నెక్ ఉన్న డ్రెస్ వేసుకుంటే బెటర్ ఇట్లా పిల్లలు. సో దట్ వాళ్ళకి ఇది హర్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట స్కిన్. యా, Purchase your tracks today. Purchase your tracks today. ఏమైంది చిన్నోడికి? ఇది ఈజీనా? ఫుల్.
చిన్నమ్మ ఏంటి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? It was fun, but it was tiring. Yeah. ఓకే. Thank you for climbing with us today. మీ ఫ్రెండ్స్ అందరికి సజెస్ట్ చేస్తావా ఇక్కడికి రమ్మని, లేకపోతే నో అని చెప్తావా, ఎస్ అని చెప్తావా? Yes, yes. ఓకే. డబుల్ డబల్ ఎస్ కదా? Yeah. చాలా బాగుందా? You guys can also check this out. ఓకే, ష్యూర్. థ్యాంక్ Bye. Please like, share, and subscribe for more adventure videos. బాయ్.